అమ్మా నువ్వు చెప్పేది నిజమా? అవునరా, శౌర్య ఎత్తుకుని ముద్దాడుతుండేది నీ బిడ్డే అని చెప్పున్నాను. అసలు ఎందుకు చెప్పారు అత్తయ్య? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అది అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు. అది కాదురా, ఆ శౌర్య గుర్తొచ్చి సంపద భయపడ్డట్టుండది. సాయం అన్నాడు, ఏందో చెప్పలేదే. శామ్ టెన్షన్ అవ్వకు. టెన్షన్ అవ్వకుండా ఎలా ఉంటాను సిద్ధు? నేను లేకపోయినా ఇన్ని రోజులు శౌర్య బాబుని ప్రేమగా చూసుకుంటాడన్న ధైర్యంతో బ్రతికిస్తున్నాను. కానీ ఇప్పుడు హోప్ పోయింది. శామ్ ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మా అమ్మ చెప్పగానే బాబుకి దూరంగా ఉండే రకం కాదు శౌర్య. శౌర్య సైలెంట్గా ఉన్నా మా అత్తయ్య శౌర్య మనసు మార్చేస్తుంది. ఆవిడ గురించి నీకు తెలిసిందే కదా. నువ్వు భయపడ్డట్టు జరగదు శామ్. శౌర్య వాటిని బిలీవ్ చేయడు. కన్నయ్యని మనం మన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాం కదా, ఇదే దానికి ఫస్ట్ స్టెప్ అనుకో. ఒక రకంగా మా అమ్మ కన్నయ్య మన బిడ్డ అని చెప్పడం మంచిదే. రేపు వెళ్ళి మనం మన కన్నయ్య కావాలి అని అడగగానే మీ అత్తే దగ్గరుండి మన చేతుల్లో కన్నయ్యని పెట్టేస్తుంది. శౌర్య కూడా మన గురించి ఆలోచించడం మానేయడం మొదలు పెడతాడు. మనం తొందరగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు శామ్. బీ స్ట్రాంగ్. ఓ రోజు సిద్ధు కళ్యాణి నిశ్చితార్థం అయిన తర్వాత వాడు దాచుకోలేక ఏడుస్తా చెప్పుండాడు. సంపద కడుపులో పెరుగుతుండేది నా బిడ్డ మాని మాని మాని. ఎంత ప్రేమ లేకపోతే బిడ్డను కనంగానే వదిలేసి నా బిడ్డతో సంపద వెళ్ళిపోతాది చెప్పు. నా బిడ్డ నీ భార్య వెళ్ళిపోతారని నీ ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు. అట్నే వాళ్ళకి వీడు నీ కొడుకు కాదు సిద్ధు కొడుకని కూడా తెలుసు. అప్పుని సిద్ధార్థం పెట్టండి. సినిమా హీరోలా స్టైల్గా ఉంటుంది. ఎలాగో అందరి నోట్లో లాలుతున్న పేరేగా. ఆఖరికి బాబు విషయంలో కూడా నాకు టార్చర్ చూపిస్తున్నావు సంపద. ఎవరెవరు ఏవేవో అంటున్నారు, నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నిజమేమోనని సందేహం. నువ్వు అలా చెయ్యవనిపిస్తుంది, కానీ వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ విషయంలో నేను అనుమానించాల్సి వస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. కనీసం నువ్వు నాకు దొరుకుంటే అన్నిటికీ సమాధానం దొరికేది. కానీ చాలాసార్లు దొరికినట్టే దొరికి నువ్వు మిస్ అవుతున్నావు. నువ్వు మిస్ అవుతున్న ప్రతిసారి నా మీద నాకే కోపం వస్తుంది. నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. శౌర్య, ఏంట్రా పిలుస్తుంటే ఆక్కుంటే వచ్చేసావు? హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమైంది?
రిపోర్ట్స్లో ఏమని వచ్చింది? మడమ్మ చెప్పింది నిజమేనా? వీడు నీ కొడుకు కాదా? అత్తయ్య, చిన్న పిల్లాడత్తయ్య, పాపం నీ కొడుకే కదా అని అడగాల్సింది పోయి నీ కొడుకు కాదా అంటే ఏంటి? కన్నయ్య ఆఫీసర్ కొడుకు కాకూడదని మీరు కోరుకుంటున్నారా? నువ్వు అడ్డగోలుగా రాకు. అర్థం లేకుండా అపార్థం చేసుకుంటూ మాట్లాడుతుంది మీరు. ప్రేమగా చూసుకోమని చెప్పాల్సిన మీరే కన్నయ్య మీద ఆఫీసర్ మనసులో విషబీజాలు నాటుతున్నారు. ఎవరైనా ఎప్పుడైనా తప్పు జరగకూడదు, అంతా మంచి జరగాలని కోరుకుంటారు. కానీ మీరేంటో, మీ విధానాలేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదులే ఇప్పుడు. అయినా నీ నోటితో నీతులు చెప్పకు. గొడ్డల్లో దూరిన కర్ర తాను పుట్టిన చెట్టునే నరకడానికి సాయం చేసినట్టు నువ్వు మా ఇంటికొచ్చి సంపద సిద్ధులని వెళ్ళిపోమని ఉసుగొల్పి ఈ ఇల్లు ఇలా అవ్వడానికి కారణమయ్యావు. అత్తయ్య, అరవకు. నువ్వు వరిచి నా మీద ఆధిపత్యం చెలాయించాలని చూడకు. నేను మొదలు పెడితే తట్టుకోలేవు. శౌర్య, నువ్వు చెప్పు. హాస్పిటల్కి వెళ్ళావు కదా, రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? రిపోర్ట్స్ రేపు వస్తాయమ్మా. అయితే నిజమేంటో తెలిసే వరకు వీడి నీడ కూడా తాకను. రేపు రిపోర్ట్స్లో ఏమొస్తుందో తెలియదు కదా. ఇప్పటి నుంచే నువ్వు పెంచుకున్న ప్రేమను తుంచుకుంటూ ఉంటే మంచిది శౌర్య. లేకపోతే నువ్వే బాధపడతావు. ఏడవకు. ఏంటి కన్నయ్య ఏడుస్తున్నావు? నువ్వు ఎంత ఏడ్చినా ఇక్కడ మనసులు కరిగేలా లేవు కన్నయ్య. ఏడిస్తే ప్రేమగా ఎత్తుకొని ఆడిస్తారని నువ్వనుకుంటున్నావు, కానీ మనసులు మారిపోయాయి కన్నయ్య. ఎవ్వరూ రారు. నువ్వేడవకు, ఏం ఉపయోగం ఉండదు. మనసులో ఉన్న ప్రేమని ఎవరు అన్న మాటలు ఆపుతున్నాయి. వాళ్ళు నీకు తోడుగా లేకపోతేనే నీకు నేను, నాకు నువ్వు తోడుందాం. నిన్ను ఎవ్వరూ ఈ ఇంటి నుంచి దూరం చేయలేరు. నిన్ను అనాథగా మిగలనివ్వను.
అనుపమా, అమ్మా, శౌర్య వచ్చాడా? వచ్చాడమ్మా. బాబు, ఇంకా డిఎన్ఏ రిపోర్ట్ రాలేదటమ్మా. రేపు వస్తుందని దమయంతి వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. మన ఇల్లు నేను ప్రశాంతంగా ఉండటం ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదనుకుంటా అనుపమా. నేను ప్రాణంగా ప్రేమించుకున్న నా పెద్ద కొడుక్కి నా చేతులతోనే నేను బతికుండగానే కర్మకాండలు చేయించాడు. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవాళ్లతో ఇల్లంతా నిండిపోతే అవి చూసి కళ్ళల్లో ఆనంద భాష్పాలు రావాల్సిన ఈ వయస్సులో ఇలా అర్ధరాత్రి పూట కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేలా చేస్తున్నాడు. ఈ వయసులో కూడా శివయ్య ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావటం లేదు. బాధపడకు శివ. బాధపడకుండా ఎలా ఉంటానండి? ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉండాల్సిన మనమందరం చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్న చందంగా గొడవలు పడుతూ ఇంటి మధ్యలోనే కాకుండా మనసులోనూ అడ్డుగోడలు కట్టేసుకుంటే. అమ్మా, అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే మేమందరం ఏమైపోతాం చెప్పు? మా నానమ్మ, తాతయ్య ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనే ధైర్యం కళ్యాణిలో ఇంకా ఉంది. కానీ మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే కళ్యాణి తట్టుకోగలదా? ఈ ఇల్లు నిప్పులు గుండంగా మారి నీ కాపురాన్ని దహించి వేసినప్పుడు నీకు న్యాయం చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత నా మనవరాలికి అదే సమస్య వస్తే చూస్తూ ఉండిపోయాను. 4 కన్నీళ్లు బొట్లు రాల్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. పాపం కళ్యాణి వయసుకు మించిన బాధను మోస్తుంది. శౌర్య కోపంతో కట్టిన తాడిని ఎగతాళి చేయకుండా, ఈ ఇంటి పరువు పోకుండా భార్యాభర్తల బంధానికి విలువనిస్తూ ఏదో ఒకరోజు కట్టుకున్న భర్త తనని అర్థం చేసుకోకపోతాడనే ఆశతో బతుకుతుంది. తనకు పుట్టని బిడ్డని తన బిడ్డగా అనుకొని ప్రేమగా చూస్తూ ప్రేమగా పెంచుకుంటుంది. ఈరోజు శౌర్య దమయంతులు ఆ ప్రేమను దూరం చేయాలని చూస్తున్నారు. ఇన్ని బాధలు భరిస్తున్న నా మనవరాన్ని చూస్తుంటే కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి అనుపమా? నా గుండె బరువెక్కకుండా ఎలా ఉంటుంది? అమ్మా, అత్తయ్య, అమ్మా, శివ, 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 నానమ్మా, నానమ్మా, రాయలా కూర్చో. నానమ్మా, కూర్చో, కూర్చోమ్మా. కూర్చో. అనుపమ, డాక్టర్కి ఫోన్ చేయి. హలో డాక్టర్, అమ్మకి హార్ట్ లో పెయిన్ వచ్చింది. అవునా? నేను ఇప్పుడే వస్తున్నానమ్మా. త్వరగా రండి. అలాగే. నానమ్మా, ఎక్కడికి? అత్తయ్య వదలండి, నానమ్మ దగ్గరికి వెళ్ళాలి.
ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధం లేదని చెప్పాం కదా. నువ్వేమైనా డాక్టర్వా వెళ్ళి చూడ్డానికి? దమయంతి, కళ్యాణిని వదులు. నేను వదలను. వెళ్తే అక్కడే ఉండిపోవాలి. కళ్యాణి, నువ్వు వెళ్ళమ్మా. ఎవరాపుతారో నేను చూస్తాను. నానమ్మా, నానమ్మా, ఎందుకు ఇలా అయిపోతున్నావు? వాళ్ళు మన మధ్య గోడలు కట్టగలరు కానీ మన మనసులో ఉన్న ప్రేమకి అడ్డుకట్ట వేయలేరు నానమ్మా. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అంతా మంచి జరుగుతుంది నానమ్మా. చూడు, అది ప్రేమంటే. ఒకరి కోసం ఒకరు బ్రతకడమే జీవితం అంటే. ముందది తెలుసుకో. ఆవిడ కన్న కూతురువేనా నువ్వు? నువ్వు నీ కొడుకు గుండెల మీద తన్నడం వల్లే ఇప్పుడు మళ్ళీ అత్తయ్యకి గుండె నొప్పి వచ్చింది. అత్తయ్యని అలా చూడగానే కన్న కూతురు నువ్వు తల్లడిల్లి అందరికంటే ముందు నువ్వు వెళ్ళాలి. కాని కళ్యాణి వెళ్తుంటే అడ్డుపడుతున్నా. మనిషివేనా అసలు నువ్వు? నువ్వు చాలా స్ట్రాంగ్ నానమ్మా. భూకంపం వస్తే కొండలైనా అదురుతాయేమో కాని సమస్య వస్తే మా నాన్నమ్మ దానికి ఎదురు వెళ్తుంది అని అందరికీ చెప్తాను. కళ్యాణి, నిన్ను చూస్తుంటే 18 ఏళ్ల క్రితం అనుపమ చూస్తున్నట్టుంది. అదే గుండె ధైర్యం, అదే ప్రేమ. కాకపోతే అప్పుడు నా కొడుకు తప్పు చేశాడు. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా నా మనవుడు తప్పు చేస్తున్నాడు. లేదు నానమ్మా, ఆఫీసర్ చాలా మంచివాడు. తప్పు చేయాలని ఆలోచనే ఉండదు. కాకపోతే పరిస్థితుల వల్ల మనల్ని అపార్థం చేసుకుంటున్నాడు. కాదు కాదు, అపార్థం చేసుకునేలా కొంతమంది చేస్తున్నారు. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు నానమ్మ. అప్పుడు మీరే అంటారు ఆఫీసర్ అంత మంచివాడు ఉండడు అని. సత్యం, ధర్మం, న్యాయమే గెలుస్తాయి. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుందని నువ్వే చెప్పావు కదా నానమ్మ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేను అనుపమమ్మ కడుపున పుట్టకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నేను కూడా తనని అలాగే ప్రేమిస్తాను నానమ్మ.
విషయంలో నాకు అనుపమమ్మే ఆదర్శం. ఎన్ని కష్టాలొచ్చినా ఎవ్వరు ఏమన్నా కన్నయ్య నా బిడ్డే. వాడికి నేనున్నానంటే వాడికి మీరందరూ ఉన్నట్టే కదా నానమ్మా. ఉన్నట్టే రేపు డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ లో వాడు శౌర్య కొడుకు కాదు, ఆ సంపద వెదవ సిద్ధుగడి కొడుకు అని తేలని. అప్పుడు వాడు గడప దాటే లోపలికి కూడా రాడు. రోడ్డు మీద విసిరేస్తాను. కాకులే వచ్చి తీసుకెళ్తాయో కన్ను తల్లే వచ్చి తీసుకెళ్తుందో నాకు అనవసరం.